హలో నమస్తే, నేను మీ అంకిత. ఎలా ఉన్నారు? ఒక గ్రేట్ అచీవర్ని పరిచయం చేయాలని అనుకుంటున్నా. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, అలాగే లైక్ చేసి షేర్ కూడా చేస్తారని ఆశిస్తున్నా. అమ్మమ్మ, నేను ఎక్కడికి వెళ్ళినా చంద్రుడు నాతోనే వస్తాడా అని ఒక మనవరాలు అడుగుతోంది. అవును, నువ్వంటే ఆ చందమామకి చాలా ఇష్టం. నిన్ను అతని దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. అదుగో ఆ చందమామలో చూడు, జింక అందంగా ఉంది కదా అని ఒక అమ్మమ్మ చిరునవ్వుతో సమాధానమిచ్చింది. చందమామనే చూస్తూ మురిసిపోతూ ఆ చిన్న పాప ఆడుకుంది. చందమామ రావే, జాబిల్లి రావే అని పాడుకుంది. చాలా మందికి ఇది చిన్నప్పటి మధురమైన అనుభూతి. వెన్నెల రాత్రిలో చంద్రుడిని చూస్తూ పరుగెత్తిన జ్ఞాపకం, చంద్రుని చుట్టూ చుక్కల్ని లెక్క పెట్టిన జ్ఞాపకం, చందమామ లాంటి ముఖం అంటూ పొగిడిన జ్ఞాపకం, అరచేతిలో అమ్మ గోరింటాకుతో పెట్టిన చందమామ జ్ఞాపకం, స్కూల్లో తెలుగు మాస్టారు అక్షరాలు చందమామల గుండ్రంగా ఉండాలని చెప్పిన విషయం జ్ఞాపకం. అందరికీ చందమామతో అనుబంధం ఉండే ఉంటుంది కదండి. నాకైతే మా ఊర్లో వెన్నెల్లో ఆరు బయట ఫ్రెండ్స్ తో ఆడుకున్న విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. శ్రీరాముడు సైతం చందమామ కావాలని మారం చేశాడని చదువుకున్నాం కదా. చూసి మై మరిచిపోవడమే మనకి తెలుసు. కానీ పశ్చిమ గోదావరిలోని పాలకొల్లు అమ్మాయి జాహ్నవి మాత్రం చిన్నప్పటి జ్ఞాపకాన్ని, చంద్రుడిని తాకాలనే కలని నిజం చేసుకోవాలనే పట్టుదలతో శ్రమించి చిన్నప్పటి ఆ మాటల్ని నిజం చేసుకుంది. భూమి సరిహద్దులను దాటి ఆకాశపు అంచుల్ని తాకే అవకాశాన్ని సాధించుకుంది. 23 ఏళ్ల వయసు. 2029లో జరగనున్న ప్రతిష్టాత్మక ప్రైవేట్ ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్ టైటన్ స్పేస్ మిషన్ కు ఆస్ట్రోనాట్ గా ఎంపికైంది. ఆమె 3 years పాటు ఇంటెన్సివ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్, ఫ్లైట్ సిమ్యులేషన్, సర్వైవల్ డ్రిల్స్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ ప్రొసీజర్ లో కృషి చేయనుంది. ఇవన్నీ అంతరిక్షంలో 5 గంటల మిషన్. ఆమె ఆర్బిట్ నుండి 2 సూర్యోదయాలు మరియు 2 సూర్యాస్తమయాలను చూసే ప్రయాణం కోసం ప్రిపరేషన్ చేయాలనుంది. నా చిన్నప్పుడు అమ్మమ్మ ఒడిలో కూర్చొని ఆమె చెప్పిన కథల వల్ల నాకు చంద్రుడు అంటే ఇష్టం పెరిగింది. చంద్రుడు గిఫ్ట్స్ ఇవ్వడానికి నన్ను పిలుస్తున్నాడని నేను నమ్మేశాను. అంతలా ఇన్స్పైర్ చేసింది అమ్మమ్మ అని జాహ్నవి ప్రేమగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. చిన్నప్పటి నుంచే స్పేస్ అంటే ఆమెకున్న క్యూరియాసిటీ చందమామ పిలుపుగా మారింది. 11 సంవత్సరాల వయసులో ఆమె అప్పటికే నాసా గురించి స్టడీ చేసింది. 16 సంవత్సరాల వయసులో వరల్డ్ స్పేస్ వీక్ లో పాల్గొంది. 2000 ఎంట్రీలలో జాహ్నవి ప్రాజెక్ట్ కి ఎంపికవ్వడం మామూలు విషయం కాదు. ఇది తన లైఫ్ లో స్పేస్ కు సంబంధించి తొలి విజయం. ఇదే జాహ్నవి స్పేస్ సైన్స్ కి మరింత దగ్గర చేసింది. జాహ్నవి జర్నీ అంత సులభం కాదు. ఎన్నో అడ్డంకులు, ఎన్నో సమస్యలు. అయినా ధైర్యం కోల్పోలేదు. ఎలాగైనా తాను అనుకున్నది సాధించాలని పట్టుదలతో శ్రమ పడింది. నిజమే కదండి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఉంటుందా? ఇండియాలోనే జాహ్నవి యంగెస్ట్ అడ్వాన్స్డ్ స్కూబా డైవర్ పేరు తెచ్చుకుంది. జీరో గ్రావిటీలో నీటి అడుగున ట్రైనింగ్ తీసుకుంది. ఆమె ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివింది. బీటెక్ సమయంలో 10 రోజుల నాసా ప్రోగ్రామ్ కు సెలెక్ట్ అయింది. అలా సెలెక్ట్ అయిన తొలి ఇండియన్ గా రికార్డు సాధించింది. నీటి అడిగిన ఎక్స్పెరిమెంట్స్ తో రాకెట్ ప్రయోగాలలో ఆమె మిషన్ డైరెక్టర్ గా పనిచేశారు. 2022లో పోలాండ్ లో జాహ్నవి సిమ్యులేటెడ్ లూనార్ అట్మాస్ఫియర్ లో 12 రోజులు గడిపింది. ఆమె ఐస్లాండ్ లో ఆస్ట్రోనట్ జియాలజీ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయిన తొలి ఇండియన్ గా గుర్తింపు పొందింది. గతంలో ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాత జాహ్నవి 2023లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్స్ లో చేరింది. ఇది సెకండ్ ఆపర్చునిటీ. ఎట్టి పరిస్థితులను మిస్ చేయకూడదని, గట్టిగా కృషి చేయాలని సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంది. ఒకసారి ఓడిపోయినా మరింతగా కృషి చేసి గెలవాలి అని పెద్దవాళ్ళు చెప్తారు కదా. జాహ్నవి కూడా పట్టు వదలకుండా కృషి చేసింది, గెలిచింది. ఇప్పుడు అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ లో సెలెక్ట్ అయిన జాహ్నవి 2029లో ఆర్బిటల్ విమానం ఎక్కే ముందు 3 సంవత్సరాల ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ తీసుకుంటుంది. ఈ 5 గంటల మిషన్ టైంలో ఆమె భూమి చుట్టూ ఆర్బిట్ లో తిరుగుతుంది. స్పేస్ లో 2 సార్లు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు కనిపించే అద్భుతమైన దృశ్యాన్ని ఫీల్ అవ్వబోతుంది. జాహ్నవి మాట్లాడుతూ, ఇది నా కళ మాత్రమే కాదు, ఇది మనుషులందరి కళ. నేను ఒక అడుగు ముందుకు వేస్తున్నా అంతే అని ఆమె వినయంగా, విశ్వాసంగా చెప్పింది. పాలకొల్లులో చంద్రుని గురించి కలలు కన్న ఒక చిన్న అమ్మాయి నుండి అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమవుతున్న యువతి వరకు జాహ్నవి కథ ఒక అద్భుతమైన ప్రేరణ. నేటి యువతలో ఎక్కువ మంది సెల్ ఫోన్ చేతిలో క్షణం సేపు కూడా స్క్రీన్ ఆపకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ అంటూ సోషల్ మీడియాలో ఉంటూ వారి టైం ని కిల్ చేసుకుంటున్నారు. జాహ్నవి లాగా కృషి, పట్టుదలతో చిన్నప్పటి కల కోసం
కష్టపడేవారు మీలో ఎంతమంది ఉన్నారు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీకు ఉంటాయిగా ఏవో కలలు, ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి ఏం చేయాలో ఆలోచించండి. ఉంటాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ అంకిత, రవి రిపోర్ట్స్.